శివుడి వాహనం ఎందుకు ఎద్దు అయ్యాడు? ఈ కథలో భక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది. శిలాద మహర్షి అనే ఋషికి సంతానం లేదు. ఆయన శివుడిని ఘోర తపస్సుతో ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై నీకు ఎలాంటి కుమారుడు కావాలి? అని అడిగినప్పుడు శిలాదుడు సాధారణ కోరిక అడగలేదు. మృత్యువు లేని నిన్నే ఎప్పటికీ సేవించే పుత్రుడు కావాలి స్వామి అన్నాడు. శివుడు చిరునవ్వు నవ్వాడు. కొద్ది రోజుల తర్వాత శిలాదుడు పొలం దున్నుతుండగా నేల చీలి ఒక దివ్య శిశువు బయటకు వచ్చాడు. అతనికి నంది అని పేరు పెట్టారు. చిన్నప్పటినుంచే నంది శివభక్తిలో మునిగిపోయాడు. ఒకరోజు దేవతలు వచ్చి అతనికి శాపం వల్ల త్వరలో మరణం సంభవిస్తుందని చెప్పారు. కాని నంది భయపడలేదు. నేరుగా కైలాసానికి వెళ్లి శివుడి పాదాలు పట్టుకుని మరణం వచ్చినా మీ పాదాల దగ్గరే నా చివరి శ్వాస ఉండాలి అని ప్రార్థించాడు. ఆ అచంచల భక్తి చూసి శివుడు కదిలిపోయాడు. నందిని హత్తుకుని నీకు మృత్యువు లేదు. నువ్వు నా గణాధిపతి, నా వాహనం, నా ద్వారపాలకుడు అని వరమిచ్చాడు. అప్పటినుంచి నంది కైలాసద్వారం వద్ద శాశ్వతంగా నిలబడి శివుడికి అత్యంత సన్నిహితుడయ్యాడు. అందుకే ప్రతి శివాలయంలో ముందుగా నందిని దర్శించి తరువాత శివుడిని చూస్తాం. ఎందుకంటే నిజమైన భక్తి దేవుడికి అత్యంత దగ్గరగా చేర్చుతుంది. హర హర మహాదేవ.